హాయ్ మామ పరాశక్తి శివకార్తికేయన్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ రిలీజ్ టైం నుంచి ఇప్పటి వరకు ఎన్నో వివాదాలు. దానికి రీజన్ ఏదైనా కావచ్చు. ఒక వర్గం మాత్రం ఇది ప్రాపగాండా సినిమా, కావాలనే ఎలక్షన్స్కి ముందు తీశారు అని అంటే, స్టాలిన్ గారి రెడ్ జైంట్ ఫిల్మ్స్ ప్రజెంట్ చేయడం కూడా ఆ మాటలకి తోడయ్యాయి అని చెప్పొచ్చు మామ. ఇప్పుడే ఓటీటీలోకి వచ్చింది, ఇప్పుడే చూశాక నాకేమనిపించింది అంటే నచ్చింది, మంచి సినిమాయే. బట్ సినిమాతో నాకు చాలా కంప్లైంట్స్ ఉన్నాయి మామ. ఫస్ట్ కంప్లైంట్, ఇది సినిమాగా కాదా అంటే చెప్పలేను, బట్ అడగాలనిపిస్తుంది నాకు. టీజర్లో శ్రీలీల గారి క్యారెక్టర్ని తమిళ అమ్మాయిలా చూపించారు, విచ్ మీన్స్ తమిళ సినిమాలో అమ్మాయి తెలుగు అమ్మాయి అని. అలాంటప్పుడు తెలుగులోకి వచ్చాక సినిమాలో మాత్రం ఆ క్యారెక్టర్ని హిందీ అమ్మాయిగా ఎందుకు మార్చారు? దానికి రీజను, సినిమాలో ఒక సీన్లో ఒక క్యారెక్టర్ శ్రీలీల గారిని గోల్టీ అంటారు తమిళ్లో, అది తెలుగులోకి వచ్చేసరికి సాంబార్ అనాల్సి వస్తుందనా? అంటే డబ్బింగ్లో కూడా తమిళ వాళ్ళని సాంబార్ అనకూడదా? అంత భాషాభిమానం మీకుందా? అంత భాషాభిమానం ఉన్నప్పుడు తెలుగులో ఈ సినిమాని ఎందుకు డబ్బింగ్ చేశారు అనేది నా ఫస్ట్ డౌట్ మామ. ఇంకోటి, సినిమా స్టార్టింగ్లో ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఈ సినిమాలో వాడినవి పేర్లు కానీ, ఊర్లు కానీ, ఉద్యమాలు కానీ ఏవి కావాలని చేసినవి కాదు, దానికి ఎవరైనా హట్ అయి ఉంటే క్షమించండి అని అర్థం వచ్చే విధంగా ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. సినిమాలో ఏం చూపించారా అంటే, ఒక వర్గాన్ని హీరోలుగా చిత్రీకరించి ఇంకో వర్గాన్ని దారుణంగా చూపించారు మామ, దుర్మార్గుల్లా చూపించారు. ఆ స్టేట్మెంట్ వేయటం వల్ల ఎవరికి ఉపయోగం? ఇన్ని చేసి ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒరిజినల్ పేర్లు వాడారు కాబట్టి నాకు వచ్చిన కంప్లైంట్. ఇక ఇది నిజమా లేక ప్రాపగాండా ఫిల్మా ఇవన్నీ పక్కన పెట్టి ఒక సినిమాగా మాత్రమే చెప్పే ప్రయత్నం చెయ్యాలి అంటే, సినిమాగా బాగుంది. నేను ఎప్పుడు చెప్పే మాటే, సినిమాలో కోర్ ఎమోషన్ పాయింట్ వర్కౌట్ అయితే సినిమాగా అందరికీ నచ్చేస్తుంది అని. ఇక్కడ కోర్ ఎమోషనల్ పాయింట్ ఏదైతే ఉందో అది నాకైతే వర్కౌట్ అయింది మామ. ఇందులో కూడా ఒక ఎగ్జంప్షన్ ఉంది. ఒక కథలో ఎమోషన్ కానీ, అందులో ఉన్న పాత్రల ఎమోషన్స్ కానీ మనకు కనెక్ట్ అవ్వాలి అంటే వాటి మోటివ్ బలంగా ఉండాలి. ఇక్కడ ఎక్సెప్ట్ విలన్ క్యారెక్టర్ అందరి మోటివ్ మనకు క్లియర్ కట్గా కనిపిస్తుంది మామ. బట్ మెయిన్ అపోజ్ చేస్తున్న విలన్ మోటివ్ మాత్రం మనకు అర్థం కాదు. ఇలా మనం మాట్లాడుకుంటూ పోతే మళ్ళీ సినిమా పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా నెగిటివిటీ వచ్చేస్తుంది మామ. అది పక్కన పెడితే కథ, కథనం, మాటలు, పర్ఫార్మెన్స్ అన్నీ వర్కౌట్ అయ్యాయి నాకు. మెయిన్గా నన్ను సర్ప్రైజ్ చేసిన విషయం ఏంటి అంటే, హీరోయిన్ శ్రీలీల గారు. నేను తన్ని పర్ఫార్మర్ అని నమ్ముతాను. ఈ సినిమా అది అందరినీ నమ్మేలా చేస్తుంది మామ. శ్రీలీల గారి పర్ఫార్మెన్స్ నాకు చాలా నచ్చింది. ఎక్కడి నుంచి అయినా ఆవిడకి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ పడతాయని కోరుకుంటున్నాను మామ. అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆవిడ. అలాగే ఫస్ట్ హాఫ్లో ఢిల్లీలో వచ్చే ఒక సీక్వెన్స్ ఉంటుంది, అలాగే సెకండ్ హాఫ్లో ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది. ఆ రెండు చేయటంలో సుధా కోంగర గారి క్యాపబిలిటీ మనకు కనిపిస్తుంది మామ. బట్ ఆ క్లైమాక్స్ ఏదైతే ఉందో అది నాకు టూ మచ్ సినిమాటిక్లీ బట్టి తీసుకున్నట్టు అనిపించింది. బట్ లాస్ట్లో దాని నుంచి తీసుకున్న ఎమోషనల్ డీవియేషన్ ఏదైతే ఉందో అది నాకు వర్కౌట్ అయింది మామ. బట్ జయం రవి గారి క్యారెక్టర్ పెట్టుకొని క్వశ్చన్ చేస్తూ తన క్యారెక్టర్ డిజైన్ ఏదైతే ఉందో అది నాకు వర్కౌట్ అవ్వలేదు మామ. బట్ సినిమా మొత్తం చూశాక ఒక క్వశ్చన్ నాకు పుట్టింది. వై? ఇప్పుడే ఎందుకు ఇప్పుడే ఈ సినిమా తెలియచేయటానిక, లేకపోతే ఎలక్షన్స్కి ముందు దీన్ని వాడుకోవటానిక అనే క్వశ్చన్ అయితే నాకు సినిమా చూస్తున్నంతసేపు కలుగుతూనే ఉంది మామ. ఇక ఓవరాల్ రివ్యూలో ప్లస్లో మైనస్లో తెలుసుకునే ముందు స్టోరీలోకి వెళ్తే, కేంద్ర ప్రభుత్వం సౌత్ స్టేట్స్ మీద హిందీని కంపల్సరీ చేయటం వల్ల స్టూడెంట్స్ కేంద్రం మీద చేసిన పోరాటమే ఈ సినిమా మామ. అది ఎలా చేశారు అనేది మనం సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ప్లస్ పాయింట్స్లోకి వెళ్తే, యాక్టర్స్ అందరూ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అదరగొట్టేశారు మామ. ప్రతి క్యారెక్టర్కి కొంత స్క్రీన్ స్పేస్ ఉంది, వాళ్ళు ఏం చేయాలో అదైతే చేశారు. ఇక డైలాగ్స్ కూడా ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్తాను. ఇక కెమెరా వర్క్, ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్, ప్రొడక్షన్ డిజైన్ మేజర్ ప్లస్ పాయింట్స్ మామ. మనల్ని సినిమా చూస్తున్నంతసేపు ఆ పీరియడ్లోకి తీసుకెళ్ళిపోయారు. మ్యూజిక్ మేజర్ ప్లస్ పాయింట్ అని కూడా చెప్పొచ్చు మామ. పాటలు బాగున్నాయి, ఆర్ఆర్ బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం 100% ఇచ్చారని చెప్పొచ్చు మామ, జీవి గారు. కొన్ని సీన్స్ ఉంటాయి, అవి చాలా గట్టి ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తాయి. టెక్నికల్గా కూడా మంచి బడ్జెట్ సినిమా కాబట్టి టాప్లోనే ఉంటుంది. ఇక సుధా కోంగర గారి విషయానికి వస్తే, ఆవిడ నుంచి నేనైతే బెటర్ ప్రోడక్ట్ ఎక్స్పెక్ట్ చేశాను మామ. నెక్స్ట్ మైనస్ల గురించి మాట్లాడాల్సి వస్తే, చాలానే మైనస్లు తగిలే మామ. ముందు చెప్పిన మైనస్ శ్రీలీల గారి క్యారెక్టర్ గురించి స్టార్టింగ్లో చెప్పాను కదా, అది నన్ను సినిమా చూస్తున్నంతసేపు తొలిచేసింది. ఎందుకంటే ఈ సినిమా టీజర్ నా మీద అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది, నేను మంచి సినిమా చూడబోతున్నాను అని. అది నాకు దబ్బేసింది. నెక్స్ట్ డబ్బింగ్లో తెలుగు కోసం పోరాటం చేస్తారు, బట్ సినిమాలో ఒక్క చోట కూడా తెలుగు అక్షరం కూడా కనిపించదు. అది నాకు నేటివిటీ ప్రాబ్లమ్ను పూర్తిగా తీసుకొచ్చింది మామ. బ్యాక్గ్రౌండ్లో అన్నగారి పాట ఒకటి పెట్టేస్తే సరిపోతుందా? బేసిక్ కేర్ తీసుకోవాలి కదా. ఎందుకంటే శివకార్తికేయన్ గారికి మన దగ్గర మార్కెట్ ఉంది కాబట్టి, మార్కెట్ ఉన్న హీరోకి కూడా ఇదే చేస్తే ఎందుకు చూడాలనిపిస్తుంటాయి ఇలాంటి సినిమాలు. ఇక సినిమా కూడా సాగుతున్నట్టు ఉంటుంది మామ.
అండ్ ఇది నాకు మాత్రమే అనిపించిన ఫీలింగ్. ఈ టైంలో ఈ సినిమా తీయటానికి రీజన్ ఒక పార్టీకి పొలిటికల్‌గా మైలేజ్ పెంచడానికి అని నాకైతే అనిపించింది మామ. అది మీరు సినిమా చూస్తే మీకు కూడా అర్థమైపోతది. నెక్స్ట్ విలన్ క్యారెక్టర్ కూడా. 'జేఎం రవి' గారి పెర్ఫార్మన్స్ బావున్నా, ఆ క్యారెక్టర్ డిజైన్ నాకు నచ్చలేదు మామ. గ్రీన్ స్క్రీన్ సీన్స్ ఉంటాయి. అవి తేలిపోయి క్లైమాక్స్ అయితే ముఖ్యంగా మరీ బొమ్మలాటలా ఉంటది. ఎప్పుడో మనం 'రైల్' సినిమాలో చూసిన బొమ్మలాటలా ఉంటది. ఇంకా ఎన్నో మైనస్‌లు చెప్పొచ్చు. బట్ అయన్నీ చెప్తే ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంటదేమో అని నాకనిపిస్తుంది. సో, ఇక్కడితోనే ఆపేస్తాను. బేసిక్‌గా అయితే చాలా మైనస్‌లే ఉన్నాయి. బట్ అయి స్టోరీకి సింక్ అయ్యి ఉండడం, మనల్ని మాకెందుకు ఇప్పుడిది అని అనిపించేలా చేయటం వల్ల వాటిని నేను పట్టించుకోవట్లేదు. ఎందుకు అనే క్వెషన్ మాత్రం రైజ్ చేస్తే 'అన్నాదొరై', 'కరుణానిధి', 'ఇందిరాగాంధీ' గారు. ఒక లాంగ్వేజ్‌లో సినిమా వచ్చేటప్పుడు వాళ్ళు ఎవరిని పాజిటివ్‌గా చూపిస్తారు, ఎవరిని నెగెటివ్‌గా చూపిస్తారు అనేది ఈ 3 పేర్లు వింటే మీకే అర్థమైపోతుంది. అలా అని నేను 2 పార్టీలకి సపోర్ట్ కాదండి. ఇక్కడ ఒక ఫన్నీ థింగ్ ఏంటంటే ఇందులో కొట్టుకున్న 2 పార్టీలే ఇప్పుడు అలయన్స్‌లో ఉన్నాయి. అదంతా మనకనవసరం. అది తమిళ్ పాలిటిక్స్ అయన్నీ పక్కన పెడితే ఓవరాల్ సినిమా పరిస్థితి ఏంటి అంటే ఓకే. ఖాళీ టైమ్ ఉంటే చూడండి అని అంటాను. మరీ చెత్త సినిమా కాదు. అలా అని గొప్ప సినిమా అని నేను అనలేను. 'సుధా కొంగర' గారి నుంచి ఇంకా మంచి ప్రొడక్ట్ అయితే నేను ఎక్స్‌పెక్ట్ చేశాను మామ. ఇక నా రిఫరెన్స్‌లో ఈ మూవీ ఉంటదా అంటే కష్టమే అని అంటాను. నెక్స్ట్ ఇంకో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.